ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబరంగా ఉండాలి, మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు సురు చేసేద్దాం. నేను మొండిదాన్ని, నన్ను ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే నేను ఇంకింత మొండిగా మారతా. ఇప్పటి సంది ఇంకింత గట్టిగా కొట్లాడతానని జైలుకెంచి విడుదలైనాక ఎమ్మెల్సీ కవితక్క చెప్పింది కదా. ఇక ఇయాల కార్యకర్తలతో పెట్టిన మీటింగ్లో కూడా మళ్ళీ పారి జర గట్టిగానే మాట్లాడుకొచ్చింది. మరి కవితక్క ఏం మాట్లాడింది, ఏం కథ పురాగార్చుకుందాం పండ్రి. అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్స్వాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువాని ఏదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాట సప్పులకు భయపడేటోళ్ళు ఎవరు లేరు. మీ తాత, మీ ముత్త, మీ జేజమ్మ దిగొచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తాను. ఇన్న రానుల్లా కవితక్క ఎట్ల వార్నింగ్ ఇస్తున్నదో, కారు పార్టీ కార్యకర్తలను ఎవ్వరు ఇబ్బంది పెట్టినా వాళ్ళ పేర్లు పింక్ బుక్లో రాస్తుందట. మళ్ళా అధికారంలోకి వచ్చినాక ఆ పింక్ బుక్ల పేరున్నోళ్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరిచిపెట్టే ముచ్చట్నే లేదు. మీరెవ్వరు భయపడకూరని ఎమ్మెల్సీ కవితక్క కార్యకర్తలకి ఇట్లా అభయమిచ్చింది. బాన్సువాడల బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కోసానికి ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి వచ్చిన ఎమ్మెల్సీ కవితక్క బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఓవద్దని బెదిరించినోళ్లకు ఇట్లా వార్నింగ్ ఇచ్చింది. కారు పార్టీ కార్యకర్తలను అధికార పార్టీ నాయకులు బెదిరించినా, పోలీసులు ఇబ్బంది పెట్టినా, అధికారులు అడ్డగించినా భయపడే సమస్య లేదని ఆ మీటింగ్ లో హాజరుపడ్డ కార్యకర్తలకు హామీ ఇచ్చింది. ఇక ఇదివరకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినోళ్లను ఇడిచిపెట్టే ముచ్చట్నే లేదు. ఆ అధికారులు రిటైర్ అయినా, వాళ్ళు వేరే దేశానికి పోయినా పట్టుకొచ్చి మరి వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తామని చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే కొంతమంది అధికారులు లీడర్ల దగ్గర మెప్పు పొందడానికి అత్యుత్సాహం చూయించి ఇబ్బందులు పడుతున్నారు. పోయిన బీఆర్ఎస్ పార్టీ సర్కారు ఉన్నప్పుడు ఆ పార్టీ లీడర్లకు అనుగుణంగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ సర్కారుకు అనుకూలంగా పనిచేసిన వాళ్ళు మళ్ళా కారు పార్టీ అధికారంలోకి వచ్చినాక అవస్థలు పడతారు కావచ్చు. రాజకీయ నాయకులు 5 ఏళ్ల కోసానికి ఎన్నికైతారు గాని సర్కారు కొలువు చేసే ఉద్యోగులు మాత్రం ఒక్కపారి ఉద్యోగంలోకి ఎక్కిందంటే దగ్గర దగ్గర 30 ఏళ్ల దాకా పనిచేస్తారు. కానీ ఏందో ఏమోనుల్లా కొంతమంది రాజకీయ నాయకులు ప్రభుత్వ వ్యవస్థలను వాళ్ళ ఇష్టానికి వాడుకుంట్లా ఇట్లా అగాధం చేస్తున్నారు. మాకు మంత్రి పదవి ఎత్తలేదని ఒగలు, మాకు మంత్రి పదవి రాకుండా పెద్ద లీడర్లు అడ్డుకుంటున్నారని ఒగలు. ఒక్క కుటుంబానికి ఎన్ని పదవులు ఇస్తారు? మేం పార్టీ కోసం కష్టపడతలేదా? మాకు కాకుండా వేరేటోళ్లకు మంత్రి పదవులు ఎత్తిస్తారని ఒగరు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది లీడర్లు అసంతృప్తితోనే ఉన్నారట. కొంతమంది బయట పడుతున్నారు, కొందరు లోపట కార్యకర్తలతో చెప్పుకుంటే బాధపడుతున్నారు. ఈ కథ ఇట్లుంటే ఇప్పుడు కారు పార్టీ ఎమ్మెల్యే ఏమన్నాడు ఈనుండ్రి. కింద బుడపోవడం నుంచి పెద్దోళ్ళు అంటారు, మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్న ఏమన్నా మార్గంలో కూడా రాలేదు. ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, దగ్గర అడగొట్టలేదు, దండం పెడతాం, పైసలు ఇస్తాం, మీకు వస్తూ పైసలు ఇస్తాం కొనుండి అవసరం అప్పుడు ఎమ్మెల్యేలు. కానీ ఉద్యోగం దీన్ని ఉస్తే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీకు అర్థం జరగడం పెట్టుకుంటారు, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. గంట దుర్మార్గమైన 12 ఇయర్ల ఇన్న రానుల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో, ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ అంటే చాలా మందికి నచ్చుతలేదట. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుండ్రి, పైసలు కూడా మేమే పెట్టుకుంటామని అంటున్నారట. మరి ఆ బిల్డర్లు పారిశ్రామికవేత్త లెవెల్లో తెలియదు గాని సిద్దిపేట జిల్లా తోగుట మండలం కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇట్లా మాట్లాడే వరకు ఇప్పుడు ఈ వార్త మస్తు సంచలమైంది. ఈ ప్రభుత్వాన్ని ఇంకా 3 ఏళ్లు భరించుడు కష్టం,
ఈ సర్కార్ దిగిపోయే మార్గం లేదా అని అంటున్నారట కొంతమంది జనాలు కూడా. ఇక నిన్నటికి నిన్న మాజీ మంత్రి కేటీఆర్ అన్న మాట్లాడుకుంటా, నేను తొవ్వంటి పోతుంటే ఒక ఆటో నడిపేట ఆయన నా కారు ఆపి ఈ సర్కార్ను దించేటందుకు ఏం మార్గం లేదా, ఒక్కపారి ఓటేసినందుకు 5 ఏళ్లు భరించాల్సిందేనా అని అడిగిండట. అంబేద్కర్ చాలా గొప్పగా రాజ్యాంగాన్ని మనకు ఇచ్చిండు గాని రీకాల్ చేయాలనే ముచ్చట మన రాజ్యాంగంలో లేకపోవట్లా, ఒక్కపారి ఎన్నికైన ప్రభుత్వం ఏదేమైనా 5 ఏళ్లు ఉండే పరిస్థితి ఉన్నదని అన్నాడు. మొత్తానికైతే ఎక్కడ ఛాన్స్ దొరికినా కారు పార్టీ లీడర్లు మాత్రం కాంగ్రెస్ సర్కార్ మీద జనాల బగ్గనే కోపం ఉన్నదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముచ్చట్ల మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనన్న అధికార దాహంతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన వారం నుంచే కూల్చేస్తామని మాట్లాడుతున్నారని కోపానికి వచ్చిండు. మాజీ సీఎం కేసీఆర్ చెప్తేనే కొత్త ప్రభాకర్ రెడ్డి అట్లా మాట్లాడిండు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చుతామని బీఆర్ఎస్ నాయకులు పగటి కలలు కంటున్నారన్న శ్రీనన్న వెంటనే ముఖ్యమంత్రి అయిపోవాలని తండ్రి కొడుకులు చూస్తున్నారని ఎడ్డిచ్చిండు. తెలంగాణలో రైతుల పరిస్థితి దారుణమున్నదుల్లా. ఓ దిక్కు సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే ఇంకో దిక్కు పండిన వంటను కొనే దిక్కు లేక అకాల వర్షాలకు రైతులు గోసపడే పరిస్థితి మోపైతున్నది. పాపం గీ రైతుల గోస ఎట్లున్నదో చూడురులా. ఇదంతా ఎప్పుడు మట్టి కొట్టకపోయినా మట్టి కొట్టకపోయి ఉప్పు రాసి వేసుకొని అయ్యో పాపం ఈ అక్క బొమ్మనంగా ఏడుస్తున్నది కదా, చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తున్నది. మరిగా ఈమె గింతగానం ఎందుకు ఏడుస్తున్నదంటే 20 రోజుల సంధి వడ్లను కొనుగోలు చేయకపోయే వరకు అకాల వర్షానికి తడిసి వడ్లన్నీ ఆగమైనాయట. గందుకే ఇంతగానం దుఃఖపడుతున్నది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంచర ఊర్లుండే బొల్లం రామయ్య, చంద్రకళ అనే ఈ రైతులు 18 ఎకరాలల్లా వరి వండిచ్చిరట. 20 రోజుల కిందనే పొలం కోసి వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిరట. కాకుంటే వడ్లను కొనుగోలు చేయకపోవట్లా అకాల వర్షాలకు వడ్లన్నీ ఆగమవుతున్నాయని ఇట్లా ఏడుస్తుండే వరకు చూసినోళ్ళందరూ కూడా మస్తు బాధపడ్డారట. ఈ ముచ్చట్ల మాజీ మంత్రి హరీష్ రావు సుతం బగ్గనే గరానికి వచ్చిండు. రైతుల జీవితాల కాలం తెచ్చిన విపత్తు కాదు, కాంగ్రెస్ తెచ్చిన విపత్తి ఇది. మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ పాలకులారా, రైతన్న గోస ఇకనైనా పట్టించుకోండ్రి, వారి కన్నీటి కష్టాలు తీర్చండి. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని గుర్తు పెట్టుకోండి. మీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు. ఈ ముచ్చట గిట్లుంటే గిది చూడురి. సీఎం రేవంత్ అన్న సంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల సాగునీరు ఇయ్యాలనని రైతన్నలిట్ల రోడ్డెక్కిరు. ఏకంగా జూరాల ప్రాజెక్టు నడి రోడ్డు మీద ముండ్ల కంపలేసి నిరసన చేసిరు. దీంతోనే ఆ తొవ్వ ఒంటి బండ్లన్నీ ఎటువాటు ఆగిపోయినాయి. మా పంటలు ఎండిపోతున్నాయి కాబట్టి ఇప్పటికైనా జూరాల ఎడమ కాలువ నుంచి సాగునీళ్లు విడుదల చేయాలనని రైతులు ధర్నా చేసిరు. మరిగ నీళ్ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు అంటే హెలికాప్టర్ల తిరుగుడే కాదు, జర రైతుల గోసలు ఎట్లున్నాయో కూడా చూడుర్రి. అదే హెలికాప్టర్ల తిరుగుకుంటా ఎండిపోతున్న పంటలు చూసన్నా మాకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఏపీలో ఇన్నేళ్ల సంధి కనీసానికి రోడ్ల సౌలతి కూడా లేని ఏజెన్సీ గ్రామాలన్నింటికి రోడ్ల సౌలతి చేస్తున్నాం. రాష్ట్రంలో రోడ్డు లేని ఊరు లేకుండా చేస్తాం. పోయిన సర్కార్ అసలుకు రోడ్లను పట్టించుకోలేదు కానీ మేం మాత్రం ఇప్పటికే 1000 కిలోమీటర్లకు మీదనే రోడ్లు మోసినామని కూటమి సర్కార్ గొప్పగానే చెప్తున్నది. కానీ గిడ కొత్తగా వస్తున్న డాంబర్ రోడ్లు ఎట్లున్నాయో ఓపారి మీరు కూడా చూడు. అబ్బర కొడుకో, ఏందిది తారు రోడ్డా లేకుంటే థర్మకోల్ రోడ్డా? ఎక్కడికక్కడ మొత్తం ఊసొత్తున్నది కదా. గింత అందమైన రోడ్డు ఎక్కడేసిరంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలం అంటిజోల నుంచి మణిగ ఊరికి పోయేతందుకు ఈ రోడ్డు వేసిరు. మరి గింత ఘోరంగా తయారైందంటే ఎన్నడో ఎనకట్ల రోడ్లు పోసుట్లా మొన్నటి వర్షాలకు గిట్ల పాడైందని అనుకునేరు. ఈ రోడ్డును కొత్తనే పోసిరు. కరెక్ట్ చెప్పాలంటే ఇంకా ఓపెనింగ్ కూడా చేయకముందే గిట్ల అయింది. గిరిజన గ్రామాలల్లా రోడ్లు పోయాలని కూటమి సర్కార్ కంకణం గట్టుకున్నదన్నట్టే చెప్తున్నారు సర్కార్ పెద్దలు. దానికోసానికి నిధులు కూడా పెద్ద మొత్తంలోనే కేటాయిస్తున్నామని అంటున్నారు. కాకుంటే అసలుకు పనులు ఎట్లా జరుగుతున్నాయనే దాని మీద ఇటు నాయకులకు అటు అధికారులకు పట్టింపు లేకపోయే వరకు ఈ కథ అవుతున్నది.
కరుపాం మండలం జి శివడ పంచాయతీ పరిధిలున్న అంటిజోల ఊరి నుంచి బామిడి మండలం మణిగ ఊరి నడుమ 2.5 కిలోమీటర్ల డాంబర్ రోడ్డును 1,57 లక్షల రూపాయలతోనే ఎత్తున్నారు. గాని రోడ్డు పనులన్నీ నాసి రకంగా చేస్తుండే వరకు చేతులతోనే రోడ్డును తీసినా ఉత్తగానే అత్తున్నది. ఇప్పుడే గిట్లుంటే ఓ 4 వర్షాలు దంచినాయంటే అసలు కాడ డాంబర్ ఆనవాళ్ళు కూడా లేకుండా పోతుంది కావచ్చని అంటున్నారు అక్కడి గిరిజనులు. నాణ్యత లేకుండా రోడ్డేసి ఏం లాభం? ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు నాణ్యమైన రోడ్ వేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు మీరు నిధులు కేటాయించుడే కాదు, జర ఇప్పటికైనా కింద పనులు ఎట్లా జరుగుతున్నాయనేది కూడా పరిశీలన చేయుర్రి. లేకుంటే మీరు ఎన్ని నిధులు కేటాయించినా గిసొంటి పనులు చేస్తే మీకే నావడదత్తది కాబట్టి జర చూసుకోండి మరి. నాగర్ కర్నూలు జిల్లా నాగనూలు ఊళ్ళో ఉన్న కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలల ఇంగ్లీష్ టీచర్ ఇబ్బంది పెడుతున్నదని చెప్పి 9వ తరగతి చదువుతున్న యామిని అనే షెల్లా 10 రోజుల కింద చెయ్యి కోసుకున్నది కదా. ఇక ఇన్ని రోజులు గడిచినా ఆమెను సస్పెండ్ చేస్తలేరని ఇగో ఇవాళ ఇట్లా నిరసన చేసిరు అక్కడ చదివే విద్యార్థులు. ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి మేడంను సస్పెండ్ చేసేదాకా మేం నిరసనలు చేస్తూనే ఉంటాం. ఎంతసేపైనా మేం అన్నం కూడా తినమని విద్యార్థులంతా మధ్యాహ్న భోజనం కూడా చేయకుండా ధర్నాకు దిగిండ్రు. అసలు వాళ్ళ బాధేందో ఆ పిల్లలే చెప్తున్నారు. నుండ్రి మేమైతే చాలా సఫర్ అవుతున్నాం మేడం వల్ల. ప్రతిసారి ఎవరి మీద కోపం తీసుకొచ్చి మా పైన చూపిస్తుందో లేకపోతే మా మీద కోపం మా పైన చూపిస్తుందో తెలియదు. కానీ మేడం వల్ల మాత్రం మేము చాలా సఫర్ అవుతున్నాము. మేడం మాత్రం మమ్మల్ని అందరినీ ఫుల్ టార్చర్ చేస్తుంది. ఫుడ్ విషయంలో కానీ, స్టడీ విషయంలో కానీ, ఏ విషయంలో సరే. స్నాక్స్ బెల్ కొడుతుంది, అట్లా ఆడ స్నాక్స్ బెల్ కొడతాడు, స్నాక్స్ పెట్టి స్టడీ బెల్ కొడుతుంది. స్టడీ వరకు రాని వాళ్ళని ముక్కు చెంపలేపిస్తుంది. మేము స్టడీ చేయడానికి వచ్చినాం కానీ ఇంత టార్చర్ పడడానికి అయితే మేము రాలేదు. మా పేరెంట్స్ మమ్మల్ని జస్ట్ ఇక్కడ మేడం వాళ్ళు మేము ఎట్లా చూసుకుంటామో మేడం వాళ్ళు అట్లా చూసుకుంటారు కదా, మా పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి కదా అని ఒక్క కారణం మీద వేసిపోతారు. కానీ ఈ మేడం వాళ్ళు ఇట్లా టార్చర్ చేస్తే మేము ఎంత స్టడీ లాస్ అవుతున్నామో మాకు తెలుసు సార్. మేమైతే చాలా సఫర్ అవుతున్నాము. స్నానాలు చేస్తుంటే స్నానాల కాడ ఫోటోలు తీస్తుంది. మేము ఒక 1 మినిట్ లేట్ అయ్యి వస్తే నేమ్స్ రాసి ఎవరికి పెడుతుందో ఫొటోస్ తెలియదు, కానీ ఎవరెవరికో ఫొటోస్ పెడుతుంది. వీళ్ళు ఇట్లా చేసిరు, వాళ్ళు అట్లా చేసిరు అని. గర్ల్స్ కనుక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఆ ప్రాబ్లమ్స్ కూడా మేడం అర్థం చేసుకోవాలి. మేడం ఒక గల్లే కదా సార్, మేడం అర్థం చేసుకోవాలి కదా. ఆ ప్రాబ్లమ్స్ మాత్రం మేడం అర్థం చేసుకోదు. ప్రతిసారి మమ్మల్ని సఫర్ చేస్తుంది. ఒక అమ్మాయి చదవకపోతే అమ్మాయిని గొంతు పట్టి పైకి లేపిందంట. అట్లా చేస్తే మన కరెక్ట్ అయినా సార్. మేడం కూడా ఒక స్టూడెంట్ స్టేజ్ ఉంటాయి కదా, టీచర్ స్టేజ్కి వచ్చింది. మా బాధలు కూడా మేడం అర్థం చేసుకోవాలి కదా. ఇన్నరా ఇంతకంటే క్లారిటీగా ఇంకెవ్వరు చెప్పరు కావచ్చు. పోన్రి 1-2 అని కాదు, ఆ మేడంతోని అన్ని బాధలేనట. తింటే ఎందుకు తిన్నవని, తినకుంటే ఎందుకు తింటలేవని, ఇట్లా ఏం చేసినా తప్పు తీసేటోళ్లతోని ఏం మాట్లాడత్తది, ఎట్లా గెలవత్త చెప్పుండ్రి. గందుకే ఆ ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి మేడంను సస్పెండ్ చేసేదాకా మా నిరసనలు ఆపేదే లేదని ఇట్లా ఆందోళనకు దిగిండ్రు పిల్లలు. ఈ ముచ్చట్ల మాట్లాడిన డివో సారు నేను షోకాజ్ నోటీసులు ఇచ్చినా అంతే తప్ప నాకు సస్పెండ్ చేసే అధికారం లేదు, అది కలెక్టరే చూసుకుంటాడు అనే వరకు ఇటు విద్యార్థులు మాత్రం ఆ మున్నంత వరకు మాకు న్యాయం జరగదంటున్నారు. తల్లిదండ్రులు సర్కార్ హాస్టళ్లలో చదివే మా పిల్లలను అక్కడి సార్లు టీచర్లు కన్నబిడ్డ లెక్క చూసుకుంటారనుకుంటే కొంతమంది టీచర్లు మాత్రం ఇట్లా పిల్లలను ఇబ్బంది పెడుతున్నారు. చూడాలి మరి ఈ ముచ్చట్ల కలెక్టర్ సారు ఏం నిర్ణయం తీసుకుంటాడో మరి. కొంతమంది సినిమా హీరోలు హీరోయిన్లను అభిమానిస్తారు, కొంతమంది క్రికెటర్లను అభిమానిస్తారు, కొంతమంది గురువులను అభిమానిస్తారు, ఇక కొంతమంది రాజకీయ నాయకులను అభిమానిస్తారు. ఇక వాళ్ళు అభిమానించేటోళ్ళ కోసానికి ఏదైనా చేస్తుంటారు. అట్లా ప్రధాని మోడీ సార్ మీద అభిమానంతోని ఈ అన్న ఏం చేసిండో చూడురి. ఇగో గీ అన్న గురించేను ముచ్చట. ఈ అన్న పేరు రాంపాల్ కశ్యప్, హర్యానా రాష్ట్రం కైతాళ్ళుంటాడు. ఈ అన్న నరేంద్ర మోడీ సారు ప్రధానమంత్రి అయి ఆయనను కలిసేదాకా కాళ్లకు చెప్పులేసుకోనని 14 ఏండ్ల కింద శపథం చేసిండట. మొత్తానికైతే ఈ ముచ్చట ప్రధాని మోడీ సారికి తెలిసే వరకు హర్యానా రాష్ట్రం యమునా నగర్ లో జరిగిన మీటింగ్ యాళ్ళ ఈ అన్నను ప్రధాని మోడీ సారు కలిసిండు. ఇక ఇన్నేండ్లకు ప్రధాని మోడీ సారును కలిసే ఛాన్స్ వచ్చింది అన్నట్టు. ఇక ఈ సందర్భంగా ప్రధాని మోడీ సారు స్వయంగా అన్నకు బూట్లిచ్చిండు. అవి దొడుక్కునే తందుకు సుతం సాయం చేసిండు. ఇక ఆడ ప్రధాని మోడీ సార్ మాట్లాడుకుంటా నేనిప్పుడు మీకు పాదరక్షలు దొడుగుతున్నా గాని భవిష్యత్తులో మాత్రం ఇసుంటి పనులు ఎప్పుడు చెయ్యొద్దు, మీరు పని చేసుకోవాలే, ఇట్లా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకునుడు ఎందుకని చెప్పే వరకు కశ్యప్ అన్న ఆనందానికి అవధులు లేకుండా అయింది.
मैंने सोचा भी नहीं था कि आपके तक समझ आएंगे। ఈ ముచ్చట్ను ప్రధాని మోడీ సారు సోషల్ మీడియాలో పెట్టిండు. ఇయాల యమునానగర్ బహిరంగ సభల ఖైతాల్ నుంచి వచ్చిన రాంపాల్ కశ్యప్ ను కలిసిన. నేను ప్రధాని అయినాక నన్ను కలిసిన తర్వాతనే పాదరక్షలు ధరిస్తానని ఆయన 14 ఏండ్ల క్రింద ప్రతిజ్ఞ చేసిండు. రాంపాల్ అసుంటోళ్ల పట్ల నేను వినమ్రుడను, వారి అభిమానాన్ని స్వీకరిస్తా. కాకుంటే దయచేసి సామాజిక సేవ, దేశ నిర్మాణానికి సంబంధించిన పనుల మీద దృష్టి పెట్టుండ్రని ప్రధాని మోడీ సారు కామెంట్ చేసిండు. కొంతమంది వాళ్ళకి నచ్చినోళ్ల మీద అభిమానంతోని రకరకాల పనులు చేస్తుంటారు. కానీ మోడీ సారు ప్రధానమంత్రి అయి కూడా 11 ఏండ్లు దాటింది. గిన్నేండ్ల సంధి ఈ అన్న ముచ్చట్ను అక్కడి లీడర్లు మోడీ సారు చెవులో ఇయ్యలేదో, లేకుంటే ఈ అన్నకు బూట్లు కొనిచ్చేందుకు ప్రధానమంత్రి మోడీ సారుకు తీర్పాటం కాలేదో తెలియదు గాని మొత్తానికైతే ఆ అన్నకు మాత్రం మోడీ సారును గలవాలనే కోరిక 14 ఏండ్లకు తీరింది పోన్రి అని కామెంట్లు పెడుతున్నారు కొందరు సోషల్ మీడియాలో. ఇక ఇవుల్లా ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. దినాం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లని దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మారవకుండా చూస్తూనే ఉండండి. సరే ఉంటే మరి.